అట్లాగే ఆడపిల్లల యొక్క నిష్పత్తి పడిపోతా ఉంది, దేశవ్యాప్తంగా పడిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 0 to 5 ఉన్నటువంటి పిల్లల్లో నిష్పత్తి పడిపోతుంది. ఇప్పటికే మహిళల పైన, అమ్మాయిల పైన లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు అనేక రూపాల్లో పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతే ఇంకా ప్రమాదం పొంచి ఉన్నదని ఆ రకంగా ఆ దేవరకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటం చేశాం. చాలా మంది ఆడపిల్లలు పుడుతుంటే వడ్లగింజ వేసి చంపేసినటువంటి నేపథ్యంలో భ్రూణ హత్యల్ని కావచ్చు, ఇవన్నిటిని తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని పెద్ద ఎత్తున పోరాటం చేసి సభ పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉయ్యాల పథకాన్ని తీసుకొచ్చింది. ఉయ్యాల పథకం తీసుకొచ్చిన తర్వాత కడుపులో ఉన్నటువంటి ఆడపిల్ల ఉన్నా కాదని తెలుసుకొని చంపేసినటువంటి నేపథ్యంలో ఉయ్యాల పథకం పెట్టిన తర్వాత ఆడపిల్లల్ని ఉయ్యాల్లో వేసి పోయినటువంటి పరిస్థితులు. అట్లా చిట్యాల మండలంలో దాదాపు చిట్యాల మండలం మొత్తాన్ని కూడా పెంచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా 3 రోజుల పాటు గ్రామాన ఎందుకు ఆడపిల్లల యొక్క నిష్పత్తి తగ్గిపోతుందని మేము సర్వే చేశాం. చేసినప్పుడు వంశం పార్యం వస్తుంది, ఆడపిల్ల అంటే భారం అనే నేపథ్యంలో అనేక రకరకాలుగా ఇష్యూస్ చెప్తే మేమందరం కూడా ఈ స్కానింగ్ సెంటర్ల పైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేశాం.